గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ. పో. Every time I've come on stage, I always want to tell the youngsters and people who trying to find good work that never give up. Believe in yourself, and one day that moment will come in your life. For me, Animal changed everything. I mean, I still feel I'm dreaming, and I only want to thank the first person is Sandeep Reddy Wanga. Every time I've come on stage, ముందే మేము ఈ కథ చెప్పాము, తనకి లాక్ చేసాం. బట్ ఆఫ్టర్ యానిమల్ రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం తనకి క్యారెక్టర్ కనుక 1% డౌట్ ఉన్నా చేయడు. చేయడు. ఎందుకంటే ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు, సూపర్ స్టార్ అయిపోయాడు ఆయన. ఒక యానిమల్ తర్వాత అతని లైఫ్ మారిపోయింది. అంటే మనం టచ్ చేస్తేనే ఏడ్ చేస్తున్నాడు. నా లైఫ్ నేను ఇలా ఇమాజిన్ చేయలేదు బాబీ అంటున్నాడు. అంటే ఆల్మోస్ట్ 15 ఏళ్ళు నేను ఇంట్లో కూర్చున్నాను, మా భార్య డబ్బుల మీద బతికాను. నా పిల్లడు ఓ రోజు అంటే పక్క రూమ్లో నుంచి విని నాకు చచ్చిపోవాలనిపించింది, నాన్న ఇక పని చేయడమ్మా అని ఒక కొడుకు తల్లితో మాట్లాడుతున్న మాట విన్నాడంట. అంటే వాడు చూడలేదు, వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు వన్స్ ఈజ్ ఏ సూపర్ స్టార్, వాడు పుట్టలేదు. వాడికి ఏజ్ వచ్చేసరికి వాళ్ళ నాన్న ఇంట్లో కూర్చుంటున్నాడు. సో అతను ఎందుకు నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను, అందరు ఆఫీసులకి ప్రొడ్యూసర్లకి ఫోటోలు పంపించేవాడంట. మళ్ళీ కృష్ణనగర్ లాగే ప్రతి ఒక్కరు సూపర్ బాబీ లుక్స్ బహుత్ వచ్చాయి, కామ్ కరింగే అనేవాళ్ళు అంటే ఎవరు పిలిచేవాళ్ళు కదంట. బట్ మీ తెలుగుడు ఒక్కడు వచ్చి సందీప్ రెడ్డి వంగ నా జీవితాన్ని మార్చాడు బాబీ అంటాడు. సందీప్ రెడ్డి వంగ పేరు చెప్తేనే ఎమోషన్ అయిపోతాడు తను. సో ఆఫ్టర్ యానిమల్ హీఈస్ వెరీ చూజీ. ఇప్పుడు డబ్బులు తను డిమాండ్ చేసినంత ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ రెడీ, అన్ని లాంగ్వేజెస్ డైరెక్టర్స్ రెడీ. ఏమాత్రం తన కంఫర్ట్ జోన్ తన కిక్ రాకపోతే క్యారెక్టర్ చేయడు. Requesting Prithvi sir to please speak. Thank you so much. I love you. థ్యాంక్ యూ అండి. నేను సినిమాలో 50 years నుంచి నాకు స్ట్రగుల్, ఓకే, చాలా కష్టపడాను, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను. ఇప్పుడు నాకు ఒక మంచి టైం వచ్చింది, ఓకే. అదే యానిమల్ తర్వాత నా లైఫ్ మారింది. కానీ ఈరోజు మాత్రం ఒక్క విషయం చెప్తాను. నేను ఇప్పుడు దాకా ఒక 250-300 ఫిల్మ్స్ చేశాను. ఎన్నో